నా అనుభవంలో మీకు చెబుతున్నా, దేవుడు ఎవరిని ఉత్తినే దీవించడు. అసలు చెప్పాలంటే అప్పుడున్న భక్తి వేరు, ఇప్పుడు చేస్తున్న భక్తి వేరు. అప్పుడు భక్తులకు ఉన్నటువంటి అసలు ప్రార్థన జీవితమే వేరు, ఇప్పుడున్నటువంటి ప్రార్థన జీవితమే వేరు. కనీసం నేను ఏమనుకుంటానంటే, ఆ భక్తులు చేసినటువంటి ప్రార్థనలో కనీసం ఒక 10% అన్న రీచ్ అవ్వాలని కోరుకుంటాను నేను. సంఘంలో ఉన్న చాలామంది ఏమనుకుంటారో తెలుసా, నేను ప్రార్థన చేస్తే సంఘం అంతా కూడా గల్లుమని ప్రార్థన చేసేస్తారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. ఈ రోజున అలా అయిపోయిందండి భక్తులు. ఇక నేను వాక్యం చెబితే అందరూ కూడా కళ్ళు అప్పగించి నా వైపే చూస్తారు. కానీ ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చేసే భక్తి అసలు భక్తే కాదు.